హాయ్ హలో నమస్తే. ఇప్పుడే 'మత్తు వదలరా 2' మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ 'మత్తు వదలరా' మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' సినిమా తీశారు. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే 'మత్తు వదలరా 1'కి కంటిన్యూగా ఈ సినిమా సాగుతుంది. బాబు అనగా శ్రీసింహ, వేసు అనగా సత్య డెలివరీ బాక్స్ పోవటంతో ఒక యాడ్ చూసి హెచ్ఈ టీంలో జాబ్ సంపాదిస్తారు. హెచ్ఈ టీం కిడ్నాప్, మర్డర్ లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తుంది. దీంతో బాబు, యేసు కిడ్నాప్ టీంను డీల్ చేస్తూ సక్సెస్ అవుతారు. కానీ జీతం సరిపోకపోవటం కిడ్నాపర్ ని పట్టుకున్న తర్వాత రికవర్ చేసిన డబ్బుల్లో కొంత నొక్కేస్తారు. ఇక లైఫ్ టైం సెటిల్ అయిపోవాలని ఒక కిడ్నాప్ కేసుని హెచ్ఈ టీం కి తెలవకుండా వీళ్ళే డీల్ చేసి డబ్బులు మొత్తం నొక్కేద్దాం అనుకుంటారు. అలా రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని వీళ్ళే డీల్ చేస్తారు. కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి అందులో వీళ్ళని ఇరికించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆకాష్ ను కూడా వీళ్ళే చంపినట్టు ఇరికిస్తారు. దీంతో హెచ్ఈ టీం వీళ్ళ వెంటబడుతుంది. అసలు రియాని ఎవరు చంపారు, రియాని చంపి వీళ్ళ మీదకి ఎందుకు వేస్తున్నారు, ఆకాష్ ఎవరు, అతని ఎందుకు చంపారు, ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఉన్న లింక్ ఏంటి, బాబు, యేసు ఈ కేసు నుండి ఎలా బయటపడ్డారు, వీరికి వాళ్ళ సీనియర్ నిధి ఎలా సపోర్ట్ చేసింది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే వదలరా సినిమా క్రైమ్ సస్పెన్స్ కామెడీతో మెప్పించింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా క్రైమ్ సస్పెన్స్ తో మరింత నవ్వించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసు వాళ్ళ కిడ్నాప్ కేసులతోనే సాగుతుంది. ఇక ఇంటర్వ్యూలకు ముందు ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంచాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఈ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేశారు అని ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా చూపించాడు. ఇక ఫస్ట్ హాఫ్ ని మించి ఇందులో బాగా నవ్వించాడు. ఈ సినిమా కామెడీ మొత్తం సత్య ఒక్కడే మోసాడని చెప్పొచ్చు. సత్య తన యాక్టింగ్ తో ఫుల్ గా నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో చూపించిన సీరియల్ ఇందులో కూడా కథలో ఇన్వాల్వ్ అయి సాగుతుంది. ఆ సీరియల్ లో కూడా నవ్వించి చివరిలో ట్విస్ట్ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ లో చూపించినట్టే ఇందులో కూడా ఒక డ్రగ్స్ గురించి చూపిస్తాడు. కథకి దానికి బాగా కనెక్ట్ చేస్తాడు డైరెక్టర్. ఇక మెగా ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా మంచి ఐ ఫీలింగ్ అయితే ఇస్తుంది. తెరపైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ కనపడి వాళ్ళ రిఫరెన్సులు చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు రివీల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు అయితే వస్తాయి. ప్రోమోలో చెప్పినట్లుగా మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉండొచ్చు. కొన్ని లింకులు వదిలాడు. ఇక నటుల పర్ఫార్మెన్స్ శ్రీసింహ తన నటనతో మెప్పించాడు. ఇక సత్య కూడా కామెడీ ఏజెంట్ పాత్రలో సినిమా మొత్తం తన భుజాలపై మోశాడు. పరియా అబ్దుల్లా యాక్షన్ సీన్ లో కూడా అదరగొట్టింది. సునీల్, ఎన్నెల కిషోర్ కూడా తమ కామెడీతో నవ్వించారు. రోహిణి, రాజా ఇక మిగతా నటులు వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్రైమ్ కామెడీకి జోనర్ కి తగ్గట్లుగా ఇచ్చి మెప్పించాడు. యాక్షన్ సీన్లు అయితే బాగా డిజైన్ చేసుకున్నారు. కథనం పార్ట్ 1 లా అనిపించినా గానీ ప్రేక్షకుని నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. దర్శకుడు రిషత్ రాణా నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావాల్సినంత వరకు ఖర్చు పెట్టాడు. మొత్తానికి మత్తు వదలరా 2 సినిమా పార్ట్ 1 కంటిన్యూగా క్రైమ్ కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కు వెళ్తే మాత్రం ఈ వీకెండ్ లో ఫుల్ గా నవ్వుకోవాలంటే ఒక లుక్ అయ్యండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.